ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025కి గాను కర్ణాటక హసన్కి చెందినటువంటి రైటర్, యాక్టివిస్ట్, లాయర్ అయినటువంటి బాను ముస్తాక్ గారికి మరియు ఆవిడ ట్రాన్స్లేటర్ అయినటువంటి దీపా బస్తీకి కలిసి ఈ సంవత్సరానికి గాను హార్ట్ ల్యాంప్ అనే షార్ట్ స్టోరీస్ సంకలనానికి వచ్చిందండి. అయితే ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేది ఒక ప్రెస్టీజియస్ లిటరరీ అవార్డు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి స్టిమ్యులేట్ రీడింగ్ మరియు కాంటెంపరీ ఫిక్షనల్ గురించి డిస్కస్ చేసుకోవాలని. దీన్ని 1968లో లాంచ్ చేశారు. మొట్టమొదటి బుకర్ ప్రైజ్ని 1969లో ఇచ్చారు. ఈ బుకర్ ప్రైజ్ గెలిచిన వారికి 50,000 పౌండ్లు ఇస్తారు. ఒకవేళ ఇద్దరు గెలుచుకుంటే వాళ్ళిద్దరికి ఈక్వల్గా షేర్ చేస్తారు. అయితే మన భారతదేశానికి సంబంధించి ఇది 2వ అవార్డు. 3 సంవత్సరాలకు ముందే అంటే 2022లోనే గీతాంజలి శ్రీ మరియు తన ట్రాన్స్లేటర్ అయినటువంటి డైజీ రాక్వెల్ వాళ్ళ రచించినటువంటి ద టోమ్ ఆఫ్ శాండ్ అనే బుక్కి వాళ్ళకి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఈ బుకర్ ప్రైజ్ అనేది ద బెస్ట్ సస్టైన్డ్ వర్క్ ఆఫ్ ఫిక్షన్కి ఇస్తారు. మరియు ఇది కేవలం ఇంగ్లీష్లో రాసిన వాటికే ఇస్తారు. అందులోనూ ఆ బుక్ UK అండ్ ఐర్లాండ్లో పబ్లిష్ అవ్వాలి. 77 ఏళ్ల బాను ముస్తాక్ గారి యొక్క జీవితం చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఆవిడ పుట్టింది ఒక ముస్లిం ఫ్యామిలీలో అయినప్పటికీ ఆవిడకి కన్నడ భాష మీద పట్టు చాలా చిన్నప్పటి నుండే వచ్చింది. ఒక తండ్రి యొక్క పాత్ర వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఎలా ఇంపాక్ట్ చేస్తుందనే విషయం భానుగారి ఫాదర్ని చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. ఆయన ఆనాటి కాలంలో మైసూర్ స్టేట్లో ఒక హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అంత బాగుండేది కాదు. అయినప్పటికీ కూతురు యొక్క ఇంట్రెస్ట్ని చూసి ఆవిడ కోసం కన్నడ పుస్తకాలు కొనుక్కొని తీసుకొచ్చి ఆవిడ్ని రైటింగ్ చేయమని ప్రోత్సహించేవారు. అంతేకాదు ఆనాటి కాలంలో ఉన్నటువంటి అథారిటేరియన్ అట్మాస్ఫియర్ స్కూల్లోకి ఆమె రెబెల్గా పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళ తండ్రి ఆమెకి సపోర్ట్గా ఇచ్చేవారు. ఆ తర్వాత పెద్దయ్యాక తాను పితృస్వామ్య వ్యవస్థకి అలాగే కమ్యూనిటీ నామ్స్కి ఎగెనెస్ట్గా కూడా ఫైట్ చేస్తూ ఉండేవారు. అందుకే ఆవిడ సామాజిక ఎక్స్పెక్టేషన్స్కి ఎగెనిస్ట్గా వెళ్తూ తన ఛాయస్కి నచ్చినట్టుగా వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. కానీ అత్తవారింట్లో కూడా ఆర్థోడాక్స్ నామ్స్ ఉండడంతో తను మెంటల్గా స్ట్రెయిన్ అవుతూ ఇద్దరి మధ్య గొడవలవుతూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను ఒక గదిలోకి వెళ్ళి కిరోసిన్ వేసుకొని నిప్పు అంటించుకోవాలనుకున్నారట. కానీ ఆ లాస్ట్ మూమెంట్లో తన హస్బెండ్ వచ్చి తనని గట్టిగా లాగడం, ఆ తర్వాత తనకున్న మెంటల్ అగోనీని తనకు చెప్పడంతో తనకు కొంత ప్రశాంతత వచ్చిందట. ఏదేమైనా తను స్కూల్లో టైంలోనే రాసినప్పటికీ కూడా తన యొక్క మొట్టమొదటి షార్ట్ స్టోరీ మాత్రం తన 26వ ఏట కన్నడ పాపులర్ మ్యాగజైన్ అయినటువంటి ప్రజామాత అనే మ్యాగజైన్లో ప్రచురించబడింది. తన జీవితంలో ఫైనాన్షియల్ కండిషన్స్ సరిగ్గా లేని సమయంలో కూడా తను కుట్టు మిషన్ కూడా కుట్టేదట. అయితే 1980 వరకు కూడా తను రాయడం అనేది అడపాదడపగా ఉండేదే కానీ చాలా సీరియస్గా రాసేవారు కాదట. అయితే 1970స్లో కర్ణాటకలో ఒక డికేడ్ ఆఫ్ మూమెంట్ జరిగింది. అది దళిత్ మూమెంట్, ఫార్మర్స్ మూమెంట్, ఉమెన్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం ఇలాంటివన్నీ కూడా తన మీద ఎంతో ఇంపాక్ట్ చూపించాయి. అంతేకాదు అసలు కర్ణాటక యొక్క సామాజిక పరిస్థితులే తను రాయడానికి ప్రేరేపించి తనకి బలంగా రాయాలన్న కోరిక కలిగిందని ఆవిడ చెప్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు 2000 సంవత్సరంలో ఆడవాళ్లకు మాస్క్లో ఎంట్రీ ఇవ్వాలని ఆవిడ అడ్వకసీ చేసినప్పుడు తనని సోషల్ బాయ్కాట్ చేయడంతో పాటు నైఫ్తో అటాక్ కూడా చేశారు. ఏదేమైనప్పటికీ ఆవిడ రాసినటువంటి షార్ట్ స్టోరీస్, పోయమ్స్, నావల్స్ ఇవన్నీ కూడా ఆడవాళ్ళ పరిస్థితులకు సంబంధించే ఉంటాయి. ఆడవాళ్ళు వాళ్ళ ఎదుర్కొంటున్నటువంటి పితృస్వామ్య వ్యవస్థ వల్ల కానీ లేదా ఆర్థోడాక్స్ నామ్స్ వల్ల కానీ జరిగినప్పుడు వాళ్ళు రిబెలియన్ చేస్తున్నట్టుగా ఆమె స్టోరీస్ ఉంటాయి. వాటితో పాటు కొంత హ్యూమర్గాను మరియు తీవ్రమైన భావోద్వేగంతో ఏర్పడతాయి. సో ఇలాంటి స్టోరీస్కి కర్ణాటక గవర్నమెంట్ కూడా తనకి కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇచ్చింది. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సంపాదించినటువంటి హార్ట్ ల్యాంప్లో కూడా 1990 నుంచి 2023 వరకు అంటే 30 ఏళ్ళు తను రాసుకున్నటువంటి స్టోరీస్లో 50 స్టోరీస్లోంచి ఎన్నుకోబడినటువంటి 12 స్టోరీస్ల యొక్క సంకలనమే ఆ బుక్. సో
ఏది ఏమైనప్పటికీ ఈవిడ స్టోరీ విన్నాక ప్రతి మనిషి జీవితంలో టఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో మనం చాలా ధైర్యంగా ఉండి ముందుకెళ్ళాలి. ఒకవేళ ఆవిడ బాధలకి ఆనాడు సూసైడ్ చేసుకుంటే ఈనాడు మనం ఆవిడ గురించి చెప్పుకునే వాళ్ళమే కాదు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇటు ఎథిక్స్లో ఒక తండ్రి రోల్ గురించి చెప్పిన, పర్సీవరెన్స్ గురించి చెప్పిన మనం ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు. అలాగే ఎస్సేలలో కూడా ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం రాసుకోవడానికి ఉంటుంది.